ఫ్రెండ్స్, విష్ణువు తల మీద గంగ ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు విష్ణుమూర్తి వామన అవతారంలో మహాబలి చక్రవర్తిని త్రివిక్రమ రూపంలో 3 అడుగులు అడిగాడు. మొదటి అడుగు భూమి మీద వేసినప్పుడు భూమి అంతా కప్పేసింది. రెండో అడుగు ఆకాశంలో వేసినప్పుడు ఆ అడుగుతో ఆయన బ్రహ్మాండం మొత్తాన్ని దాటి పైకి వెళ్ళాడు. ఆ సమయంలో ఆయన పాదం బ్రహ్మలోకాన్ని తాకింది. బ్రహ్మదేవుడు ఎంతో భక్తితో విష్ణువు పాదాలను కడగడానికి గంగను ఉపయోగించాడు. అలా విష్ణువు పాదాల నుండి ప్రవహించిన పవిత్ర జలం గంగా అయింది. అందుకే గంగను వైకుంఠ గంగ లేదా విష్ణు పాదోదభవ గంగా అని అంటారు. అంటే విష్ణువు పాదాల నుండి పుట్టిన గంగా అని. తరువాత ఆ గంగ బ్రహ్మలోకం నుండి భూలోకానికి రావడానికి భగీరథుడు చేసిన తపస్సు వల్ల భూమికి వచ్చింది. భూమికి రాకముందు ఆ గంగ ప్రవాహం భూమిని ధ్వంసం చేయకూడదని శివుడు తన జటాజుటంలో పట్టుకున్నాడు. అందుకే గంగకి మూలం విష్ణువు పాదాలు, ప్రవాహానికి మార్గం ఇచ్చింది శివుడు, భూమికి తీసుకువచ్చింది భగీరథుడు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.